వెల్కమ్ టు A2 న్యూస్. శనివారం కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ ఎవరు? ఏ. రోహిత్ శర్మ, బి. చతేశ్వర్ పుజారా, సి. విరాట్ కోహ్లీ, డి. కేఎల్ రాహుల్. సరైన సమాధానం సి. విరాట్ కోహ్లీ. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో 2023 ఫైనల్లో 15వ ఓవర్లో రోహిత్ శర్మను అధిగమించడం ద్వారా కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి ప్రశ్న. జాతీయ స్థాయి ఈట్ రైట్ ఛాలెంజ్ ఫేజ్ 2లో మొదటి స్థానంలో నిలిచిన జిల్లా ఏది? ఏ. కోయంబత్తూర్, బి. విశాఖపట్నం, సి. కొచ్చి, డి. థానే. సరైన సమాధానం ఏ. కోయంబత్తూర్. జాతీయ స్థాయి ఈట్ రైట్ ఛాలెంజ్ ఫేజ్ 2లో కోయంబత్తూర్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. దీన్ని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించింది. రెండో ప్రశ్న. ప్రపంచంలోని తొలి మల్టీ సెన్సార్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ పేరు ఏంటి? ఏ. వాయు, బి. దృష్టి, సి. ధ్రువ, సి. తేజస్. సరైన సమాధానం బి. దృష్టి. ప్రపంచంలోని తొలి మల్టీ సెన్సార్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ పేరు దృష్టి. దీన్ని ఐఐటి మద్రాస్, ఇంక్యుబేటెడ్ స్పేస్ టెక్ స్టార్టప్ గెలాక్సీ నిర్మిస్తున్నాయి. ఇది 2024లో మొదటి ఉపగ్రహం దృష్టి మిషన్ను ప్రయోగించనుంది. మూడో ప్రశ్న. అంతర్గత భద్రతా సహకారం కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఏ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఏ. ఉస్మానియా యూనివర్సిటీ, బి. అంబేద్కర్ యూనివర్సిటీ, సి. రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ, డి. ఆంధ్ర యూనివర్సిటీ. సరైన సమాధానం సి. రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ మరియు రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. అంతర్గత భద్రత, ఆర్థిక నేరాలు, చట్ట అమలు, కార్పొరేట్ మోసాల విషయంలో సహకారం కోసం ఈ ఒప్పందం చేసుకున్నారు. నాలుగో ప్రశ్న. భారతదేశానికి చెందిన ఏ కార్యక్రమాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రశంసించింది? ఏ. జన్బద్, బి. హర్ ఘర్ జల్, సి. లైఫ్, డి. మిషన్ వాత్సల్య. సరైన సమాధానం బి. హర్ ఘర్ జల్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రజారోగ్యం మరియు ఆర్థిక పొదుపుపై హర్ ఘర్ జల్ కార్యక్రమాన్ని ప్రశంసించింది. దేశంలో ప్రతి ఇంటికి తాగునీటిని అందించడం ద్వారా దాదాపు 4 లక్షల అతిసార మరణాలను నివారించారని ఈ నివేదిక పేర్కొంది. ఐదో ప్రశ్న. హైస్పీడ్ ఇంటర్నెట్ను అందించడానికి ఎయిర్ జల్దీ అనే సంస్థ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఏ. గూగుల్, బి. మైక్రోసాఫ్ట్, సి. టాటా, డి. రిలయన్స్. సరైన సమాధానం బి. మైక్రోసాఫ్ట్. ఎయిర్ జల్దీ అనే సర్వీస్ ప్రొవైడర్ మైక్రోసాఫ్ట్ సంస్థతో కంటెంట్ ఫుల్ కనెక్టివిటీ అనే 3 సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేసింది. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడిన కమ్యూనిటీలకు ప్రయోజనం చేకూర్చడం దీని లక్ష్యం. ఆరో ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన మణిపూర్లో శాంతి కమిటీని ఏర్పాటు చేసింది? ఏ. అమిత్ షా, బి. అనసూయ ఉయికే, సి. మనోజ్ సిన్హా, డి. విఘ్నేష్ గుప్తా. సరైన సమాధానం బి. అనసూయ ఉయికే. కేంద్ర ప్రభుత్వం జూన్ 10న మణిపూర్ గవర్నర్ అనసూయ ఉయికే అధ్యక్షతన శాంతి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఉంటారు. ఏడో ప్రశ్న. ఎలిఫెంట్ ట్రాకింగ్ అండ్ అలర్ట్ యాప్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఏ. కేరళ, బి. ఒడిశా, సి. తమిళనాడు, డి. ఛత్తీస్గఢ్. సరైన సమాధానం డి. ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అడవుల్లో ఏనుగుల కదలికలను పర్యవేక్షించడానికి ఎలిఫెంట్ ట్రాకింగ్ అండ్ అలర్ట్ యాప్ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా 10 కిలోమీటర్ల పరిధిలో ఏనుగుల కార్యకలాపాల హెచ్చరికలను గ్రామస్తుల ఫోన్ నంబర్లకు పంపిస్తున్నారు. ఎనిమిదో ప్రశ్న. భారతదేశంలో ప్రవాసులకు అత్యంత ఖరీదైన నగరం ఏది? ఏ. లక్నో, బి. చెన్నై, సి. ముంబై, డి. బెంగళూరు.
సరైన సమాధానం సి ముంబై. ముంబైని భారతదేశంలో ప్రవాసులకు అత్యంత ఖరీదైన నగరంగా మెర్సర్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్ నివేదిక పేర్కొంది. తర్వాతి స్థానాల్లో న్యూఢిల్లీ, బెంగళూరు ఉన్నాయి. 5 ఖండాల్లోని 227 నగరాల్లో ఈ సర్వే నిర్వహించబడింది. 9వ ప్రశ్న. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు ప్రకటించింది? ఏ 1, బి 2, సి 3, డి 4. సరైన సమాధానం డి 4. దేశంలో 1514 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 4 ముఖ్యమైన కార్యక్రమాలను ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరియు ఆర్బీఐ గవర్నర్ చర్చల తర్వాత ఈ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. ఇక ఆఖరుగా 10వ ప్రశ్న. దీనికి సమాధానం కామెంట్ చేయండి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 విజేత ఎవరు? ఏ ఇండియా, బి ఇంగ్లాండ్, సి ఆస్ట్రేలియా, డి శ్రీలంక. సమాధానం తెలిసిన వాళ్ళు మాత్రం గూగుల్ సెర్చ్ చేయకుండా ఇప్పుడే మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. రేపటి కరెంట్ అఫైర్స్లో దీనికి సమాధానం నేను చెబుతాను. ప్రభుత్వోద్యోగం సాధించాలనే మీ కలకి వేటు న్యూస్ ఎంతగానో తోడ్పడుతుంది. ఖచ్చితమైన వార్తలతో ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో నిలబెడుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.